ఏంటో విచిత్రం ఏందో కానీ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయనకి ఎమ్మెల్యేలు వినరంటారు. ఆ? ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేలు వారిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుంది. సరే, ఎమ్మెల్యేలు వింటలేరు, మరి అదేందో పరిస్థితి తెలియదు, ఎందుకు అందరినీ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనేది కూడా మనము చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఆయన. అయితే ఇక్కడ టీటీడీ చైర్మన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక మీడియాకు అధినేత కాబట్టి ఆయన గతంలోనే చెప్పిండు కదా మాట్లాడితే ఆయన ఒక ఇంటెన్షన్ ఎలాగా ఉంటుంది అంటే, ఎస్ మేము లేకపోతే అసలు అంటే టీడీపీ గెలిచేదా, కూటమి అధికారంలోకి వచ్చేదా అనేది. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉంటుంది అతనికి. కారణం ఏంటంటే వాళ్ళు వండి వార్చిన వార్తలు అంతా ఇంత కావు కదా. అందులో ఉన్న 1, 2, 3 ఛానల్స్ అనుకోండి, ఒకరైతే ఆల్రెడీ అదే పౌడర్ డబ్బా అది ఇది అంటారు కదా, వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు టీడీపీని అదునుగా చేసుకొని ఏ రకంగా బాగుపడుతున్నారు అనేసి, దాని తర్వాత మరి ఈ మిగతా మీడియాకి ఇచ్చిన ఈ టీటీడీ చైర్మన్ పదవి కావచ్చు. అందుకే చూడండి, ఒక్కొక్కసారి ఇంకొక మీడియా ఉంటుంది కదా, పాపం ఆయనకు ఏమి ఇయ్యలేదని అప్పుడప్పుడు ఆయన కొత్త పలుకుతో ఆయన కక్షని అంటే వెళ్ళగక్కుకుంటాడు. ఆయనకేమి ఇయ్యలేదు కదా, ఆయన కూడా మస్తు వార్తలు వండి వార్చిండు కానీ ఆయనకి ఏ పదవి దక్కలేదు. ఇక్కడ ఈయనకు మంచి పదవి దక్కింది. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఎవరు నన్నేమంటారు అనే నన్నెవరు ఏమంటారు అనే పరిస్థితి కనపడుతుంది. అంటే నన్ను ఎవరేమన్నా ఊరుకోను, నా జోలికి వస్తే ఊరుకోను అనేసి మాట్లాడుతుంటేనేమో ఒకవైపు ఏమో మరి మాజీ టీటీడీ చైర్మన్ ఏమో ఆయన వచ్చేసి ఏం చెప్తున్నాడు, ఎస్ నేను పక్కా మీ జోలికి వస్తాము, అన్నీ ప్రశ్నిస్తాము అని చెప్తున్నాడు. ఇంతకీ ఈయనకి ఎందుకింత అంటే ఒక విధంగా జనాలు మాట్లాడుకుంటారు, అసలు ఒక టీటీడీ చైర్మన్ ఉండేసి ఇలాంటి చిల్లర మల్లర మాటలేంది అనేసి. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు మీడియా సమావేశంలో కానీ ఇంకెక్కడైనా మాట్లాడుతున్నప్పుడు వెనక శ్రీవారి ఫోటోలు ఉంటాయి. ఎంత బాధ్యతగా మాట్లాడతారు జనరల్గా అయితే. అట రోజున పట్టుకొని డైమండ్ రాని, లేకపోతే చిల్లర వెదవలు, వాడు వీడు అనేసి ఆ మాటలు ఏందనేసి ఇవాళ శ్రీవారి భక్తులే ఏంది ఇట్లాంటి చైర్మన్ ఏంది అని మాట్లాడుతున్నాడు. కానీ ఇది ఎవరికి నష్టము అని అంటే టీడీపీకి నష్టమే. కానీ టీడీపీకి నష్టమైనప్పుడు కూడా టీడీపీలో ఉన్న అంటే ఎవరు కూడా వారించే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఒక టీడీపీకి వార్తలు వండి వార్చి చెప్పగలిగే ఒక ఛానల్ కాబట్టి, ఎందుకంటే మా వల్లనే అధికారంలోకి వచ్చిండ్రు అని ఇట్లా మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈ రకంగా చూసుకుంటే అంటే కనీసము భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా. రెండోది, అక్కడ కూర్చొని మిగతా మతస్థులు ఇక్కడ ఉన్నారు అని మాట్లాడతారు. మరి ఒకవేళ ఉంటే పోయిందేముంది, ఆయన ఆల్రెడీ చైర్మన్ కాబట్టి లేదు నేను ఒక అంటే హిందూ తత్వానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకునే, నేను అమితమైన భక్తునో లేకపోతే నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకొని అందులో ఉన్న ఎంప్లాయీస్ని తీయచ్చు ఒకవేళ, ఆయనకు అధికారం ఉంది. కానీ ఇక్కడ ఏంది మళ్ళా అంటే ఇప్పుడు పరిస్థితి టీటీడీ వరకు ఓకే మరి, కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు అన్ని కులాలు మతాలు అయితే టీడీపీకి అయితే అవసరమే కదా. సో ఏదైనా కూడా ఆచితూచి మాట్లాడాల్సిన ఉన్న సమయంలో కూడా ఆయనకు ఎంత నోటికొస్తే అంత మాట్లాడడం, ఆయన ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలనుకున్నా తీసుకోవడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే చంద్రబాబుకి తలనొప్పిగా మారిన విషయమే. కానీ తలనొప్పిగా మారిన, తలకు బొప్పి కట్టిన ఏమీ చేయలేని పరిస్థితి కనపడుతుంది. ఎవరిని వారించే పరిస్థితి కనపడతలేదు. ప్రతిదానికి ఒక లింక్ ఉన్నట్టుగా ఈరోజు ఎందుకనంటే అంటే చెప్తారు కదా, జనరల్గా ఎవరైనా డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా ఆ 4 ఛానళ్ళు కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చింది లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిందని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఏం మాట్లాడగలుగుతారు? సపోజ్ పెన్షన్ల విషయం ఉంది, అరే ఇలా పెన్షన్లు రోడ్ల మీదకి ఒక్కేసి ఏది దివ్యాంగుల పెన్షన్ల విషయంలో, అరే నా కళ్ళు లేవురా బాబు, నా చేతులు లేవురా బాబు, ఇవన్నీ చెప్తుంటే స్వయాన కలెక్టర్లు కళ్ళకు కనిపిస్తున్న వైనం. కానీ వాళ్ళు కాదు, వీళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి దింపిన పెయిడ్ ఆర్టిస్టులు అనేసి ఆ సదరు 3, 4 ఛానల్లో తిమ్మిని బమ్మిని చేయగలరు. సింపుల్, వాళ్ళు అబద్ధాన్ని నిజము చేయగలరు, నిజాన్ని అబద్ధము చేయగలరు. అలాంటి సత్తా ఉన్న మరి ఈ 3 ఛానళ్ళలో ఒకటైన ఆ ఛానల్ కూడా మరి ఆ ఛానల్ ప్రతినిధే కదా ఈ రోజున్న చైర్మన్. మరి ఇంకేమంటారు చెప్పండి? అంటే గతములో ఏ చైర్మన్ల మీద రానన్ని అభియోగాలు ఈరోజు ఈ చైర్మన్ మీద వస్తుంటే ఎక్కడ కూడా వారించిన దాఖలాలు కనిపిస్తలేవు. నాదే రాజ్యం తొక్కిసలాట్లో కూడా చనిపోయినారు కదా, ఆ తొక్కిసలాట్లో కూడా చనిపోయినప్పుడు కూడా సేమ్ చాలా నిర్లక్ష్యమైన సమాధానం చెప్పిన వ్యక్తి ఆ చైర్మన్. అయినప్పటికీ కూడా ఏమీ లేదు. అంటే ఎవరేమంటారు, నన్ను అధికారంలో ఉంది నేనొక మీడియా సంస్థకు అధినేత, నన్ను ఎవరేమంటారు?
మనం ఉన్నంతకాలం మనం సాగించుకుందాం, మనం పెద్ద తీసేయడానికి మార్చేయడానికి ఏమీ లేదు. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ముందు పోతే నొయ్యి వెనక్కి పోతే గొయ్యి అని ఒక సామెత ఉంది కదా, బాబుకి ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. అంటే దేంతో మొదలైనోడు దాంతోనే పోతాడంటారు కదా, నాకైతే అట్లనే కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో. అంటే కృతజ్ఞతా భావంతో తెచ్చుకొని ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చుకున్నారు. కానీ ఆ కృతజ్ఞతా భావంతో ఇచ్చారు, కానీ అంటే మా వల్లనే కదా ఈరోజు వీళ్ళు మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి కాగలిగాడు, మా ఛానలే లేకుంటే అసలు వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళ. సో ఈ చర్చ జరుగుతుంది ఇప్పుడు. అంటే పొద్దున్న లేస్తే ఛానల్ అంటే మేము 24 గంటలు ఇదే కదా, వీళ్ళ నామ జపమే చేసినాం కదా, అసలు మేము అనేది వాళ్ళు లేకుంటే అంటే ఉన్నది లేనిది వార్చి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు విషయం కావచ్చు, ఇప్పటికీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే విషయం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వార్తలు వండి 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 వార్చి 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 మామూలు కాదు కదా. మేము ఏపీ ప్రజలనే మేము మార్చగలిగిన శక్తి మాకుంది, ఇవాళ నా స్థాయి ఎంత, నేనేంటి అనే ఒక దాంతో జరుగుతున్న ఒక చర్యలాగా కనిపిస్తుంది. కానీ ఎందుకంటే ఈ డిస్కషన్ జరుగుతుంది ఈరోజు, బాగా దీని గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళు నటివంద ఏపీ తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు, అరే వెనకాల మనం ఒకటి పద్ధతిగా అంటే మన వెనకాల మనం 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 ఏ పోస్ట్లో ఉన్నాం, మెయిన్ అత్యంత పవిత్రమైన స్థలంలో ఉండి, రెండోది వెనకాల శ్రీవారి ఫోటోలు పెట్టుకొని అంటే ఆ మాటలు మాట్లాడడం ఎవరికైనా అది మంచిది కాదు. ఏ చైర్మన్లు వచ్చినా ఏవి చేసినా, ఇంకొకటి అంటే తిరుపతిలో టికెట్లు అమ్ముకొని అడ్డాగా చేసినా, లేకపోతే లడ్డూలు అమ్ముకొని చేసినా ఇవాళ కొట్టకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజైతే ఊకుంటారా? జరగదా? భగవంతునితో పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియంది కాదు కదా. సో అది పరిస్థితి. ఇంకేమి చేయలేక ఈరోజు మరి మౌనంగా ఉండిపోతున్నాడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అర్థం కావట్లే. కానీ ఇదైతే విపరీత ధోరణికి అయితే పోతుంది.